సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. తల్లి వరాల తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల ప్రత్యక్షంలో జరుగుతున్నటువంటి చెయ్యాలన్నా చేయించాలన్నా ఎంత పుణ్యం చేసుకుంటేనో ఇట్లాంటి కార్యక్రమాల్లో అమ్మ దగ్గర తీసుకొని వాళ్ళ చేత చేస్తుందంటే ఆళ్లపాడు గ్రామస్తులు సన్నాడి గుడి లోకేష్ రెడ్డి గారు, ప్రతిమారెడ్డి గారు వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున అమ్మ ఆశీస్సులు వెళ్ళవెళ్ళ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం. ఒకే లైన్ డిస్పోజల్ ప్లేట్లో తినేవారు డస్ట్బిన్లో వేయాలి. తినేసిన తర్వాత స్టీల్ ప్లేట్లో తినేవారు కుళాయిలు వచ్చ శుభ్రంగా కడిగి అక్కడ పెట్టాల, పొట్టులో పెట్టాలా. మనలో కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. నమస్కారంగా
భగవతి కోటమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి వైష్ణవదుర్గాదేవాయ నమః. ఓం నమో భగవతి మాతమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి గంగమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. మనకు డబ్బు ఎంతైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత బంగారు ఇచ్చినా, ఎంత ఆస్తులు ఇచ్చినా తృప్తి లేనటువంటి విధానమే. అందువల్ల అన్నం కాడ ఉన్నంత తృప్తి దేనిలో లేదని దానివల్ల ఆలోచించి మన దేవస్థానం చైర్మన్ గారు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీన్ని ఒక ఉద్యమంలాగా ఆయన తపస్సులాగా చేస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఆర్లపాడు గ్రామం సన్నారెడ్డి ముని లోకేష్ రెడ్డి గారు, ప్రతిమారెడ్డి గారుల దాతృత్వంతో ఈరోజు ఈ అన్నప్రసాదం, తర్వాత విద్యానగర్ వాస్తవ్యులు మౌనిక వాళ్ళు దంపతులు అమ్మవారికి ప్రసాదాలు తీసుకొచ్చారు. కావున వీరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా ఈ మంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అమ్మవారికి ఈ ఆడిటోరియం నిర్మించి, ఎందుకనంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, నిశ్చితార్థాలు చేసుకోవచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, కానీ సార్ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. కావున అందరూ కూడా మన ఈ 3-4 మండలాల వాళ్ళు దీన్ని, ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో బాగుంటుందన్నమాట. అందువల్ల అమ్మవారి ఆశీస్సులు కూడా ఉంటాయి ఇక్కడ జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా. తర్వాత రేపు గత 2018వ సంవత్సరం నుంచి మన కోటమ్మ తల్లి దేవస్థాన ఆవరణలో ఉన్నటువంటి భవానీ శంకర స్వామి, ఆయనకి కార్తీక వనభోజనాలు చక్కగా కొన్ని వేల మందికి ఈ కార్యక్రమం మన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతూ ఉంది. అందువల్ల దాతలు కూడా ముందుకొచ్చి ఆ కార్యక్రమానికి చేయూతనిచ్చి ముందుకు సాగనంపి అన్ని విషయాల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు, భవానీ శంకర స్వామి వారి ఆశీస్సులు పొందగలరని ఆ మంచి సేవా కార్యక్రమంలోకి అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. రేపు బుధవారం జరగబో పౌర్ణానికి మన దేవస్థాన ఆవరణలో హోమాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండగలరని హృదయపూర్వకంగా ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం జరగబోతోంది. తర్వాత ప్రతి శుక్రవారం వచ్చి వాకాడ్ నుంచి మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ భజన చేస్తున్నటువంటి మన కొండయ్య గారు, సాక్షి కొండయ్య గారు, వాళ్ళ దంపతులు, వాళ్ళ బృందం, వాళ్ళ శిష్యులు అందరూ కూడా వచ్చేసి, తర్వాత గోడల నుంచి రమణయ్య గారు అందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని వాళ్ళదిగా వంతుగా చేస్తూ ఎంత అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ అందరినీ ఆనందపరుస్తున్నట్టు వారికి అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఎల్లవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి